హై ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ శ్రమ్ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఈరోజు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ శ్రమ్ కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే లేబర్ కార్డు. సో మనం స్టేట్ లేబర్ కార్డు అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఈ ఈ శ్రమ్ కార్డ్ అనేది ఉండాలి. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ కార్డు ఉన్న వాళ్ళకి 1,00,000 రూపీస్ అనేది ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ కార్డుని ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా డౌట్ వస్తే నా కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఈ కార్డుని ఎవరికైతే పిఎఫ్ ఉంటుందో సో వాళ్ళకి మనం ఇది అప్లై చేయకూడదు. ఫ్రెండ్స్, మనం వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వైఫ్కి అప్లై చేస్తుంటే హస్బెండ్ది ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ మనము ఇక్కడ డీటెయిల్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఈ శ్రమ్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో టు మెయిన్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో రిజిస్టర్ ఆన్ ఈ శ్రమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. కింద బాక్స్లో క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఈ క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఈపీఎఫ్ ఉందని అడుగుతుంది, అలాగే ఈఐఎస్సి ఉందని అడుగుతుంది. సో లేవు కాబట్టి రెండు బాక్సులలో నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో కస్టమర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది కస్టమర్ది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళొకసారి కస్టమర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక్కడ కస్టమర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది. సో ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి. మనం క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయగానే ఇక్కడ వ్యాలిడేట్ అని చెప్పేసి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది. గ్రీన్ కలర్లో కనిపించిన వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది కనిపిస్తుంటుంది. సో పక్కనే కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ పేజ్ లోడ్ కాలేదు కాబట్టి మనకి హైలైట్గా కనపడట్లేదు. కొంతసేపు అయితే మనం పేజ్ లోడింగ్ కాగాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి తిక్కు కనిపిస్తుంది.
సో ఇప్పుడు కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మార్షియల్ స్టేటస్ అంటే మ్యారీడ్ అన్మ్యారీడా లేకపోతే వీడియోని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ హస్బెండ్ నేమా ఫాదర్ ఏమని అడుగుతుంది. ఇక్కడ నేను హస్బెండ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని హస్బెండ్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్ అని ఉంది కదా, సో క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నామినీ డీటెయిల్స్ అంటే వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ నామినీ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను హస్బెండ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నామినీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద నామినీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది మేలా ఫీమేలా అని. సో తర్వాత రిలేషన్షిప్ విత్ ద అప్లికెంట్ అని ఉంటుంది. సో అక్కడ సన్నా హస్బెండా లేకపోతే గ్రాండ్ ఫాదర్ అడాప్టెడ్ సన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ అడ్రస్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నేటివ్ స్టేట్ అంటే స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని కింద కరెంట్ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత అడ్రస్ లైన్ నెంబర్ 1 మీద హౌస్ నెంబరు మీ కాలనీ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. అడ్రస్ లైన్ 2 దగ్గర విలేజ్ నేమ్ ఇవ్వండి. దాని తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ అని ఉందంటే మండలము, సో మండలాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిటీ అడుగుతుంది, మీ నియరెస్ట్ సిటీ ఏంటో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత స్టేయింగ్ ఎట్ కరెంట్ లొకేషన్ అని కనిపిస్తుంది. మనం ఉంటున్న ప్లేస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగే అర్బనా రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ పైనట్లయితే మీరు ఎంటర్ చేశారో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఆప్షన్స్ అన్ని. సో అడ్రస్ లైన్ దగ్గర హౌస్ నెంబర్ అలాగే మీ కాలనీ పేరు ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 2 దగ్గర మీ ఊరి పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ దగ్గర స్టేట్ని ఎంటర్ చేయండి. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీని, మీకు నియరెస్ట్ సిటీ ఏది ఉందో ఆ సిటీని ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. సో తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఎంత చదువుకున్నారో వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయని అవసరం లేదు. తర్వాత మంత్లీ స్లాబ్ అంటే మంత్లీ ఎంత శాలరీ వస్తుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెడితే పెట్టండి, లేకపోతే లేదు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేను హెల్పర్ మ్యాసన్ అని సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సుతారు పని వాళ్ళు కాబట్టి హెల్పర్ మ్యాసన్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ప్రైమరీ ఆక్యుపేషన్ కింద మనకి కోర్స్ ఉంటాయి. ఆ కోర్స్ మీద క్లిక్ చేయగానే మనం ఆ పని వాళ్ళు ఏ కేటగిరీ కింద వచ్చారో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ డీటెయిల్స్ అడుగుతుంటుంది. సో ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నామినీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్లు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసి పక్కనే ఉన్న సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు కింద సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి మనం ఎంటర్ చేసినాయి. కిందకి స్క్రోల్ చేస్తూ మనం ఎంటర్ చేసిన డీటెయిల్ అని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ మీద క్లిక్ చేయాలి. లేదు అన్ని కరెక్ట్గా ఉంటే టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి కార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంటుంది. సో మనకి కార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ కార్డ్ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి కార్డ్ అనేది
డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ శ్రమ్ కార్డ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మరి ఈ శ్రమ్ కార్డ్ చేసే పద్ధతి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.